బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరో సంచలన ఆడియో రిలీజ్ చేశారు మావోయిస్టులు. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఆడియో రిలీజ్ చేశారు. నెల రోజుల పాటు సీజ్ ఫైర్ ప్రకటించాలంటూ ఆడియో విడుదల చేశారు మావోయిస్టులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆయుధాలు వీడడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు అభయ్. ఆ లేఖలో పేర్కొన్న అంశాలకు సంబంధించి ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధమంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్న పరిస్థితి. ఆపరేషన్ కగార్తో పార్టీ తీవ్రంగా నష్టపోయిందంటున్నారు అభయ్. ఆ లెటర్ కాపీని మీరు చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ అక్కడ హిందీలో ఉన్న ఆ లెటర్ని మీరు చూస్తున్నారు. అభయ్ పేరుతో ఆ లేఖ విడుదల చేశారు మావోయిస్టు నేతలు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మావోయిస్టు నేతలు మరో సంచలన ఆడియో రిలీజ్ చేశారు. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఆడియో రిలీజ్ చేశారు. నెల రోజుల పాటు సీజ్ ఫైర్ ప్రకటించాలంటూ ఆడియో విడుదల చేశారు. ఆయుధాలు వీడడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు అభయ్ పేరుతో వచ్చిన ఆ లేఖ బట్టి చూస్తూ ఉంటే. ఇక ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధమంటున్నారు. ఆపరేషన్ కగార్తో పార్టీ తీవ్రంగా నష్టపోయిందంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ లేఖలో ఎటువంటి అంశాలను ప్రస్తావించారు ఒక్కసారి గ్రాఫిక్స్ రూపంలో చూసే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు ఈ అంశానికి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి రవినాయక్ సిద్ధంగా ఉన్నారు. రవినాయక్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రవి, ఆ ఆడియోలో ఎటువంటి అంశాలను ప్రస్తావించడం జరుగుతోంది? అట్ ద సేమ్ టైం ఇంకా ఎటువంటి విషయాలను చెప్పడం జరుగుతోంది మావోయిస్ట్ నేతలు? ఎస్ సచిన్, ప్రధానంగా మావోయిస్టు పార్టీ నిన్న విడుదల చేసిన లేఖ ఏదైతుందో అది ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన పరిస్థితి. అయితే అది కొంత కన్ఫ్యూజన్ గా ఉందని కొంత అందరూ సందిగ్ధంలో పడ్డ పరిస్థితి. అయినా ఆర్టీవీ చాలా స్పష్టంగా చెప్పింది. లేఖలో వాస్తవికాలు చెప్పే ప్రయత్నం చేసింది. ఇప్పుడు కూడా ఆ లేఖ మళ్ళీ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా అందించే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో ప్రధానంగా మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ మాట్లాడుతూ దాంట్లో ప్రధానమైన కొన్ని అంశాలు ప్రస్తావించే ప్రయత్నం చేశారు. ఆపరేషన్ కగార్ వల్ల చాలా నష్టం జరిగిందని చెప్పే ప్రయత్నం జరిగింది. 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో పార్టీకి నష్టం జరిగిందని చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో పాటు ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము అప్పీల్ చేస్తున్నాం. వెంటనే శాంతి చర్చలకు ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఇటు అమిత్ షా హోంమంత్రి వెంటనే స్పందించాలి. ఈ లేఖ ద్వారా మేము అప్పీల్ చేస్తున్నాం, ఈ లేఖ ద్వారా తెలుపుతున్నామని చెప్పే ప్రయత్నం చేశారు. చెబుతూనే కొన్ని ప్రధానమైన అంశాలు ఈ ఆడియోలో కూడా చెప్పిన పరిస్థితి. ఈ ఆడియోలో ప్రధాన అంశాలు చెబుతూ ముఖ్యంగా మెయిల్ ఐడి ఇటు భారతదేశంలోనే మావోయిస్టు పార్టీ మొదటిసారిగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతుంది. ఒక మెయిల్ ఐడి ద్వారా ఇటు తన అభిప్రాయాలను చెప్పచ్చు. ఆ అభిప్రాయాలు మెయిల్ ఐడితో పాటు ఫేస్బుక్ ను కూడా ఏర్పాటు చేశామని దాంట్లో హిందీలో అభయ్ మాట్లాడుతూ కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్పే ప్రయత్నం జరిగింది. ఆ మెయిల్ ఐడి ద్వారా జైల్లో ఉన్న రాజకీయ ఖైదీలు, మావోయిస్టు పార్టీ రాజకీయ ఖైదీల నుంచి మొదలుకొని ఇటు పార్టీలో ఉన్న క్యాడర్ వరకు ఎవరైనా తమ అభిప్రాయాన్ని అందుబాటులో లేకుంటే తమ అభిప్రాయాన్ని దీని ద్వారా తెలుపవచ్చు. ఒకవేళ జైల్లో ఉన్న అధికారుల పర్మిషన్స్ కూడా తీసుకొని మరి ఈ అంశంపై స్పందించాలని చెప్పిన పరిస్థితి. దీంతో పాటు మరికొన్ని విషయాలు కూడా చెప్పే ప్రయత్నం జరిగింది. దాంట్లో ప్రజా ఉద్యమాల నిర్మాణానికి మేము కూడా మా వంతు పాత్ర వహిస్తాం. మేము సమస్యల పట్ల భారతదేశంలో ఎక్కడ సమస్యలున్నా పేదవారి పక్షాన మా భుజం కలిపి చేయి కలిపి ఉద్యమానికి మేము కూడా ఆ ఉద్యమంలో భాగస్వామ్యమై ఆ ఉద్యమాలకు శ్రీకారం చుడతామని చెబుతున్నారు. ప్రజా ఉద్యమాలలో ప్రజా జనజీవన స్రవంతిలో మేము వచ్చేస్తామనే కన్క్లూజన్ లో ప్రధానంగా చెబుతున్న పరిస్థితి. ప్రజా ఉద్యమానికి మేము శ్రీకారం చుడతామని చెబుతున్న పరిస్థితి. తాత్కాలికంగా మళ్ళీ చెబుతున్నాను, తాత్కాలికంగా ఆయుధాలు వదలడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఒక నెల రోజుల పాటు సీజ్ ఫైర్ ప్రకటించాలి. నెల రోజుల పాటు సీజ్ ఫైర్ ప్రకటించిన అనంతరం మేము ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తాం. అంటే ఇటు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపడానికి ఒక బృందం అనేది అవసరం కాబట్టి ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తాము. ఆ బృందం ద్వారా విధి విధానాలు రూపకల్పన చేసి ఇటు కేంద్ర ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించాలి. మేము వీడియో కాల్ ద్వారా కానీ లేదంటే వర్చువల్ విధానం ద్వారా కానీ అంటే ఇక్కడ మాట్లాడుతున్న అంశానికి సంబంధించి ఆయుధాలు విడిచిపెడతాం, ఆయుధాలు వదిలేస్తామంటున్నారు. అది ఏమైనా సర్టైన్ టైంకి సంబంధించా లేకపోతే దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇస్తున్నారు మావోయిస్ట్ నేతలు? ఎస్ సచిన్, ప్రధానంగా తాత్కాలికంగా ఆయుధాలు వదిలేస్తాం అంటే చర్చలకు ముందు సానుకూలత రావాలి. చర్చల ద్వారా
ఏదైనా పరిష్కరించుకోవచ్చు అని చెబుతున్న పరిస్థితి. అయితే చర్చలు వన్స్ మొదలైన తర్వాత అయితే ప్రాథమికంగానైతే ఒక నెల రోజుల పాటు ఛత్తీస్గఢ్ అడవుల నుంచి మొదలుకొని భారతదేశంలో రెడ్ కారిడార్ కింద ఉన్న రాష్ట్రాల్లో అన్నిట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొనే విధంగా ఉండాలి. దీంతో పాటు ప్రధానంగా అంటే ఛత్తీస్గఢ్ అడవుల్లో రక్త పుటేర్లు పారుతున్నాయి. ఆ రక్త పుటేర్లు పాడకుండా శాంతియుత వాతావరణం నెలకొనాలి. శాంతి ప్రధానంగా అడవుల్లో కనబడాలి. శాంతిగా అడవులు ఏజెన్సీ గ్రామాలు కనబడాలి అని చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా పారామిలిటరీ బలగాలన్నీ కూడా విత్డ్రా చేసుకోవాలి. అక్కడే క్యాంపుల్లో ఉండే విధంగా చూడాలి. ఎక్కడ కూడా ఆ చర్య లేకుండా చూడాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి గాను ఆడియోలో చాలా స్పష్టంగా చెప్పారు. అంటే శాంతి నెలకొనాలంటే నెల రోజుల పాటు అంటే మేము క్యాడర్ అంతా కూడా అంటే కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరోలో చర్చ జరగాలి. ఈ చర్చ కోసం ఒక బృందాన్ని ప్రాతినిధ్యం వహించాలి. కాబట్టి దీనికి వెంటనే తాత్కాలిక ఆయుధాలు మేము ప్రస్తుతానికి ఆయుధాలు లేకుండానే చర్చలకు వస్తాం. అయితే ఆయుధాలు వదిలేయడం అనే దాని అంశంలో కూడా కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. నెల రోజుల తర్వాత ఆయుధాలు చర్చలు కనుక సఫలమైతే ఆయుధాలు కూడా వదిలేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ప్రధానంగా ఈ ఆడియోలో చెప్పిన పరిస్థితి. దీంతో పాటు దీనిపై ప్రధానమంత్రి వెంటనే స్పందించాలి. ప్రధానమంత్రితో పాటు హోంమంత్రి అమిత్ షా కూడా స్పందించాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే లేఖ ద్వారా చెప్పే ప్రయత్నంలో కొంత కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి పార్టీ మళ్ళీ ఆడియో కూడా విడుదల చేసింది. అంటే సీరియస్ గా మావోయిస్టు పార్టీ చాలా చాకచక్యంగా అడుగులు వేసి శాంతి చర్చల వైపు ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీంతో పాటు ఇటు బుద్ధిజీవులు, ఆదివాసీ ప్రజలతో పాటు ప్రజా సంఘాలతో పాటు మేధావులు, జర్నలిస్టులు అందరూ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారని భావిస్తున్నాం. పార్టీ పరిస్థితులను అర్థం చేసుకొని మాతో మీరు కూడా సహకరిస్తారని భావిస్తున్నామని చెబుతున్న పరిస్థితి. అయితే సమాచారం అందించడానికి కూడా ఏదైతే ఇప్పుడు మావోయిస్టు పార్టీ పంపించిన సమాచారం టెలివిజన్ ద్వారా కానీ ఇటు సోషల్ మాధ్యమాల ద్వారా కానీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రచారం చేయాలని దాంట్లో ఆడియోలో ప్రస్తావించిన పరిస్థితి. దీంతో ప్రధానమైన అంశం మరో విషయం చెప్పే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఈ అంశంలో శాంతి చర్చల అంశంలో మేము ఎక్కడ కూడా నిబంధన క్రాస్ కాకుండా ఎక్కడ ఎటువంటి టైం పాస్ లేకుండా పక్కా క్రియాశీలబద్ధంగా మేము శాంతి చర్చల కోసం కట్టుబడి ఉన్నాం. ఎక్కడ ఎటువంటి సందేహం లేదు. ఇటు ప్రభుత్వం ఆలోచించాలని ఇటు అమిత్ షాకు అటు నరేంద్ర మోడీ ప్రధానమంత్రికి కూడా ఇటు ట్యాగ్ చేస్తూ మాట్లాడిన పరిస్థితి కనబడింది. దీంతో పాటు రాష్ట్రాల్లో ఏదైతే బీజేపీ పాలిత రాష్ట్రాల నుండి మొదలుకొని ఇటు కాంగ్రెస్ తెలంగాణ ప్రాంతంలో కూడా శాంతి చర్చల అంశంలో వెంటనే స్పందించాలి. నెల రోజుల పాటు మళ్ళీ చెప్తున్నాను, నెల రోజుల పాటు సీజ్ ఫైర్ ప్రకటించేసి శాంతి చర్చలకు ఆయుధాలు వదిలి మేము ప్రజలతో కలిసి ప్రజా ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు పార్టీ చెప్పింది. అయితే సచిన్ ప్రధానంగా ఈ అంశం భారతదేశంలోనే మావోయిస్టు పార్టీ ఇది మూడోసారి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం. ఇంతకు ముందు 1977లో ఒకసారి కేఎస్ ఇటు కేఎస్ వర్గం ఏదైతే ఉందో కేఎస్ అప్పుడు కూడా ఇదే స్ట్రాటజికల్ గా కొంత కాల్పుల విరమణలో తుపాకులు లేకుండా అప్పుడు చర్చలు జరిగిన పరిస్థితి. చర్చలు సఫలంగా కూడా అయినాయి. దాని అనంతరం 1979లో కూడా మరోసారి ప్రధానంగా కొండపల్లి సీతారామయ్యకు సంబంధించిన అంశంలో కూడా ఇలాంటి ఈ ప్రధానంగా మావోయిస్టు పార్టీ ముందుకు వెళ్ళింది. ఇది మూడోసారి ఆయుధాలు వదిలేస్తామని ప్రకటించడం ఇది మూడోసారి. మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది, రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. విడుదల చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి అంశం కూడా ఇప్పటిదాకా రాలేదు. ఇటుపక్క కేంద్ర ప్రభుత్వం కూడా కొంత ఆలోచిస్తున్నట్టయితే మనకు ప్రధానంగా సమాచారం ఉంది. దీనిపై రేపటికల్లా ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. సచిన్ రైట్ రవి, ఒక్కసారి లైన్లో ఉండే ప్రయత్నించండి. ఇదే అంశానికి సంబంధించి మావోయిస్ట్ నేతలు ఆడియో రిలీజ్కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఒక్కసారి ఆ ఆడియోలో ఏముంది, ఆ లేఖలో ఎటువంటి అంశాన్ని ప్రస్తావించడం జరుగుతోంది, మావోయిస్ట్ నేతలు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. కమ్యూనిస్ట్ పార్టీ మాओवादी केंद्रीय कमेटी प्रेस विज्ञप्ति दिनांक 15 अगस्त 2025
हथियारबंद संघर्ष को अस्थायी रूप से त्याग कर भारत की उत्पीड़ित जनता की समस्याओं का निराकरण के लिए जन संघर्षों में भाग बनेंगे। भारत के माननीय प्रधानमंत्री, गृहमंत्री, माओवादी आंदोलन से प्रभावित राज्यों के मुख्यमंत्री एवं गृहमंत्री शांति वार्ता के प्रति सानुकूल रवैया अपनाने वाले सत्ता एवं तमाम विपक्ष पार्टियों के नेतागण, शांति कमेटी के साथियों, पत्रकारों एवं जनता के सामने बदले हुई हमारी पार्टी के रुख को इस प्रेस विज्ञप्ति द्वारा हम स्पष्ट कर रहे हैं। 2025 मार्च आखिरी सप्ताह से हमारी पार्टी सरकार के साथ शांति वार्ता के लिए गंभीर एवं ईमानदारी से प्रयास कर रही है। हमारी पार्टी के केंद्रीय कमेटी का प्रवक्ता कॉमरेड अभय के नाम पर मई 10 को स्वयं हमारी पार्टी के माननीय महासचिव एक प्रेस बयान जारी किया था। उसमें उन्होंने हमारी पार्टी हथियार छोड़ने के बारे में उल्लेख करते हुए इस अत्यंत महत्वपूर्ण विषय पर हमारी पार्टी के सर्वोच्च नेतृत्वकारी कॉमरेडों से सलाह मशविरा करने के लिए 1 माह के समय की मांग करते हुए सरकार के सामने सीज फायर का प्रस्ताव रखा था, लेकिन दुर्भाग्यवश उस पर केंद्र सरकार अपने सानुकूल रुख को जाहिर नहीं किया था, बल्कि जनवरी 2024 से जारी अपनी घेराव और उन्मूलन सैनिक हमलों को और तेज किए हैं। फलस्वरूप सैकड़ों की संख्या में सशस्त्र पुलिस बल की तैनाती कर चलाए गए घेराव एवं उन्मूलन हमले में 21 मई को हुई एक भीषण हमले में साहसिक रूप से प्रतिरोध करते हुए हमारी पार्टी के महासचिव कॉमरेड बसवराजू सहित केंद्रीय कमेटी के स्टाफ एवं उनके सुरक्षा गार्ड के 28 साथी शहीद हुए। उपरोक्त परिप्रेक्ष्य में उनसे पहल किए गए शांति वार्ता के प्रक्रिया को बीच में आधा अधूरा ना छोड़कर उनके विचारों के अनुरूप शांति वार्ता को आगे बढ़ाने के लिए हम यह निर्णय लिया और उस पर इस प्रेस बयान को जारी कर रहे हैं। हमारी पार्टी के माननीय महासचिव के पहल कदमी पर शुरू हुई शांति वार्ता के प्रक्रिया को आगे ले जाने के तहत हम ये स्पष्ट कर रहा है कि बदले हुए विश्व एवं देश के परिस्थितियों के